హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలర్స్ ఫ్యామిలీ డైలీ రొటీన్. ఇవాళ ఈ పేరుకి సార్థకం అవుతుందండి నా జీవితం. ఎలానో చూడండి, చివరి దాకా చూడండి. ఎందుకు చెప్పాననే మాట నేను. ఇది మా డాబా మీద నుంచి చూస్తుంటే వ్యూ అండి. ఆ వైట్ డాబా కనిపిస్తుంది కదా, ఎదురే మన షాప్, టైలరింగ్ షాప్ అండి. ఇంకా ఇవాళ స్పెషల్గా చికెన్ కర్రీ చేశానండి. మీకు తెలిసిన ప్రాసెస్సే, నేనేం చెప్పట్లేదు. కాకపోతే నా డైలీ రొటీన్లో ఉండాలని చెప్పి పెట్టాను. నేను ఎంత పని చేశాను ఏంటి అనేది అనమాట. అది ఏం లేదు, ఇంకా చికెన్ తీసుకొచ్చారు మా బావ, అది వండేస్తున్నానండి. మా డాబా మీద నుంచి చూస్తుంటే నాకు ఆ సినిమా ఉంది, చూసారా? లేదంటే రవితేజ గారిది ఏంటది, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా లాగా నాకు డాబా మీద చూస్తుంటే వ్యూ అలానే అనిపిస్తుంది. చెట్లు కానీ పైనుంచి మూడో స్టేర్ కదండి, బాగా కనిపిస్తుంది. అందుకని అది పెట్టాను. ఇంకా ఈ చికెన్ కర్రీ వండేస్తున్నాను. ఇది వండేసిన తర్వాత నార్మల్గా రైస్ కూడా వండాలి. నార్మల్ రైసే వండుదాం అనుకుంటున్నానండి. మసాలా ఇన్ని వండాలి లేదు, ఎందుకంటే ఉగాది, రంజాను, శ్రీరామనవమి బట్టలు ఉన్నాయండి. రంజాన్కి నాకేముండవు, మా బావకు ఉన్నాయి. షర్ట్లు, బాగా ప్యాంటు షర్ట్లు ఉన్నాయంటండి. కుట్టమని చెప్పారు. షర్ట్లు అన్నీ ప్రెస్సింగ్ చేసి ఇస్తారు, కటింగ్ చేసి ఇస్తారండి. నేను ఓన్లీ కుట్టడం మాత్రం అయితే కుడతాను. అప్పుడప్పుడు ఐరన్ చేస్తాను. బటన్స్ వేయించుకోవడం కూడా బయట వేయించుకొస్తారండి మా బావ. ఓన్లీ కుట్టడం మాత్రమే చేస్తాను. ఇంకా నా నుంచి తనకి సహాయం అందించి నేను చేయలేను, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. నేర్చుకోవాలి కొంచెం. కుట్టడం అయితే నేర్చుకున్నానండి పెళ్ళైనప్పటి కానించి. ఇక ఇప్పుడు కొంచెం పర్లేదండి. పెళ్ళైనప్పుడు అయితే ఇంకా తెలీదు, అంతగా రాదు నాకు. లేడీస్ పనే వచ్చు కదా, నేర్చుకున్నానండి. ఓకే, పర్లేదు, కుడతాను. షర్ట్స్ కుడతాను. ఇంకా ఇవాళ అయితే ఒక 4 చొక్కాలు కుట్టానండి. ఇంకా 4 చొక్కాలు కుట్టి ఒక 6 శారీస్కి ఫాల్స్ వేసానండి. ఫాల్స్ వేసి ఒక 4 బ్లౌజులు కటింగ్ చేసుకున్నానండి. ఇంకంతే. సరుకులు మీ ఇంట్లో అందరూ నెల తెచ్చుకుంటారు కదా, మా ఇంట్లోకి సరుకులు నెల తీసుకురాము. ఎందుకంటే తీసుకురాలేక కాదు, ఎందుకో దానికంటూ ఒక ఐడియా ఒకటి చెప్తాను. దానికి ఒక ఇది ఉంది, ఐడియా కాదు. మా బావ ఏమంటాడంటే, మన ఇంట్లో సరుకులు ఎన్ని తెచ్చుకొని వేసుకుంటామమ్మా, సరుకులు ఇంట్లో బియ్యం లేవనుకో, నోరు మూసుకొని వెళ్ళి చెంగు పైకి కట్టుకొని నడువు కట్టుకొని పనికి వెళ్తాము. ఏంది, మన పూర్వీకులు ఎలా చేశారో అలానే చేద్దాం మనం కూడా. ఎందుకంటే మనం ఒక చాట దెబ్బతిని వచ్చాం కాబట్టి నోరు మూసుకుని వెళ్ళి పని చేసుకుంటాం. ఇంట్లో సరుకు ఏది లేకపోతే పొద్దున్న 5:30కి లెగుస్తామండి మేమిద్దరము. 5:30 నుంచి సాయంత్రం 12 అవుతుంది మేము పడుకునే వరకు. ఇంత పని మీరేం పని చేస్తున్నారమ్మా, ఎన్ని డాబాలు కట్టారనొచ్చు మీరు. కాదు, అదేం కాదు. మేము చాలా అప్పుల్లో నుంచి వచ్చామండి, చాలా అప్పులు. ఆ అప్పులు ఏంటనేది నేను చెప్పలేను, కానీ ముందు చెప్తానండి. చాలా అప్పులు. ఎంత అప్పుల్లో నుంచి వచ్చామో అనేది మీరు ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. అంటే అందరికీ ఉండేలేండి. కాకపోతే మాకు మరీ తనకి 21, నాకు 17 సంవత్సరాలప్పుడే మ్యారేజ్ చేసేసారు. ఇక అప్పటి నుంచే అన్ని అప్పులు, అసలు అన్ని బాధలేండి మా మ్యారేజ్ కూడా. ఇంకా అవన్నీ గోల ఎందుకులేండి, తర్వాత ముందు చెప్పుకుందాంలే. కానీ అందుకని మా బావ అన్నీ మనసులో పెట్టుకొని, మా బావ ఏది చెప్తే ఖచ్చితంగా నేను చేస్తానండి. ఇంకా తన మీద నాకున్న ప్రేమ అది, నేను చేసేస్తాను. తను కూడా నా కోసం ఏదైనా చేస్తారండి. మా పిల్లలైనా అంతే, నేను చెప్పిందే చేస్తారు. ఇంకా తను చెప్పినట్లే చేస్తాం. పొద్దున వెళ్తామండి పనికి. పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం అంతా పని చేసుకొని వచ్చిన డబ్బులు ఎంతైతే వస్తాయో దాంట్లో మనకి ఎంత అయితే అవసరమో అంతవరకే 2 కేజీలు బియ్యం కూరకి అవి తీసుకొని వస్తానండి. రోజు వెళ్తాం. ఈ రోజుల్లో కూడా బట్టలకి అంట్లకి మనుషులు పెట్టుకుంటున్నారు కానీ, లేదా మరి మనుషులు పెట్టుకోవడం కానీ, లేదంటే మిషన్స్ కానీ ఉంటాయి. నాలా ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. చేసేవాళ్ళు ఉంటారులేంటి, కాదంటలేదు, ఉంటారు చేసేవాళ్ళు, ఎందుకుంటారు. కానీ ఇలా నాలాగా పొద్దున 5:30కి లెగుస్తామండి, సాయంత్రం 12 అవుతుంది. అప్పుడైనా ఇంక మేము సెలవు తీసుకొని పడుకోవాలి కాబట్టి రావడమే. మా పాప చూడండి, అసలు తెల్లేస్తాను రావేంటి, రాదు, దాని ఇష్టం. ఇదేనండి నేను చెప్పాను కదా ఫస్ట్లో మన ఛానల్ నేమ్ ఫుల్ఫిల్ చేశానని.
టైలర్స్ ఫ్యామిలీ డైలీ రొటీన్ అంటే ఇంక ఇదేనండి నా డైలీ రొటీను. ఇదే ఎలాగోలానండి. ఇంకా షర్ట్ అయితే నేర్చేసుకున్నాను కాబట్టి కుట్టేస్తున్నాను. కొంతమంది మన మాటలు నవ్వు వస్తుందండి. నవ్వైనా పర్వాలేదు, నవ్వించానని నేను అనుకుంటాను. ఇప్పుడు మీ సపోర్టు నాకు కావాలండి. ఎందుకని అంటే నేను ఇప్పుడు కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ముందుకు రానివ్వండి ప్లీజ్ అండి. ఇదిగోండి 16 రోజులు పండుగ అయిపోయిన కాడి నుంచి ఇంక ఇదే నా పని అండి. తాతబొచ్చ తరతరాలు తప్పదంటే ఇదే. తాతబొచ్చ అంటే అదే చెప్తున్నా కదా, తాతబొచ్చ తరతరాలు తప్పదంటే ఫస్ట్ నేను ఎలా అయితే పట్టుకున్నానో ఈ చొక్కాలు కాజాలు వేయటం, ఉక్సులు గుండీలు వేయటం ఫస్ట్ నుంచి ఇంక అదే పని. ఇప్పుడు కూడా మళ్ళీ తప్పలే. చూసారా మిషన్స్ ఉన్నా కూడా ఇవాళ సండే కదా, అది అర్జెంటు 10th క్లాస్ అబ్బాయిది. వాడు రేపు వేసుకెళ్ళాలంట. రేపు ఎగ్జామ్ ఉందంట కదా, ఫస్ట్ ఎగ్జామ్. కొత్త షర్ట్ వేసుకోవాలంట. అప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 10:30 అవుతుంది. ఇంకా అప్పుడే నేను కటింగ్ చేసి కూర్చున్నా కొంచెం రెస్ట్ కోసం. ఇక లేవు బటన్స్ లేవు అని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా బటన్స్ ఇది ఎప్పుడు మనకి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మా బావన్ని కటింగ్ చేసి గుర్తులు పెట్టించేసాడు. ఇంకా నేను కాజాలు గుండీలు తీస్తున్నానండి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.